హలో బాబు, హౌ ఆర్ యూ? Hey, చాలా after a రోజులైంది long మనం time, వీడియో video పోస్ట్ మనం. చేసి. ఎగ్జాక్ట్లీ. అదే అంటే అదే కొన్ని చూసినాము, నాట్ వర్త్ రివ్యూయింగ్, కొన్ని మిస్ అయినాం కూడా మూవీస్ yeah, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ కొన్ని హెక్టిక్ నేను మిస్ షెడ్యూల్స్. అయినా. యా యా. సో మళ్ళీ ఒక కొంచెం హైప్ తో వచ్చిన మన అబ్సెషన్ అన్న మూవీ, ఇంగ్లీష్ మూవీ ఇద్దరం చూసినాం కాబట్టి లెట్స్ డిస్కస్. ఈజ్ ఇట్ వర్త్ ది హైప్? బాగుందా బాలేదా అనేది డిస్కస్ చేద్దాం. ఇట్లాంటి ఒక మూవీ ఒకసారి చూసిండే నీకు సబ్స్టెన్స్ అని గుర్తుంటే, అంటే ఆఫ్ బీట్ థియేటర్స్ లో ఉందా లేదా అనే ఆ కైండ్ ఆఫ్ మూవీ. సో నాకు అబ్సెషన్ చూసినప్పుడు ఏమనిపించింది అంటే, సరే మేజర్ ప్లాట్ పాయింట్ వేరే అయిపోయినా కూడా ట్రీట్మెంట్ కొంచెం ఒకటి అబ్నార్మల్ గా ఒకటి జరుగుతుంది, దాన్ని రోల్ బ్యాక్ చేయలేరు, దానివల్ల కియోస్ స్టార్ట్ అయిపోతుంది. ఈ కరెక్ట్. పాయింట్ దానికి సిమిలర్ అనిపించింది. ఇంకా ఇంకా రూమ్ లోపల నైట్ టైం సీన్స్ అవన్నీ ప్రేమ కథా చిత్రం లాగా అనిపించింది. మెయిన్ పాయింట్ అయితే, ఇది ఒక డియర్ మో లేని ఒక సినిమా ఉంది నవదీప్ ది, ఎక్కువ మందికి తెలియదు అది. యా యా. నవదీప్ అందులో ఏం కోరుకుంటాడంటే, నాకు నేనంటే పడి చచ్చిపోయి ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి అని చెప్తాడు. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేది ఆ మూవీ అనమాట. ఇందులో ఈ పాయింట్ కూడా సేమ్. సో ఈ మూడు మూవీస్ లో కొంచెం కొంచెం పార్ట్ కలిపితే అబ్సెషన్ లాగా అనిపించింది. బట్ యూట్యూబర్ షార్ట్ ఫిలిం కోసం లాగా చేయడం అన్నట్టయితే అనిపించలేదు. ఆబ్వియస్లీ క్లాస్ అంటే క్వాలిటీ చాలా తెలుస్తుంది. సౌండ్, నేను విజువల్స్ కూడా షాడోస్ తో ఆడుకుంటున్నాడు అన్న చూసి, యా యా. అదొకటి సౌండ్ ఒకటి అయితే కంపల్సరీ వర్త్ మెన్షనింగ్. ఎస్ ఎస్. అంటే ఒక యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్, ఒక హారర్ షార్ట్ ఫిల్మ్ తీసి సెకండ్ మూవీ డైరెక్ట్ గా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అనేది సూపర్. అంటే లైక్ ఒక మంచి ఆర్గానిక్ స్టోరీ. లైక్ ఒక హీరో, ఒక వల్నరబుల్ పొజిషన్ లో ఉన్న ఒక హీరో హూ హ్యాస్ లాస్ట్ ఎవ్రీ వన్, హీ హ్యాస్ అ క్రష్ ఆన్ సమ్ వన్. ఆమెకి వీడి మీద ఫీలింగ్ ఉందో లేదో తెలియదు వాడికి, అండ్ దెన్ ఉంటే బాగుండు అని ఒక విష్ కోరుకోవడం. అండ్ అక్కడ ఐ లవ్డ్ ద ప్యాటర్న్ ఆఫ్ లైటింగ్ బేసికల్లీ సినిమాలో. రైటింగ్ ఇన్ 100కి 100 మార్క్స్ ఇది. ఇన్ ఎగ్జిక్యూషన్ లో కూడా మోర్ ఆర్ లెస్ 100% ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఒక ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తాడు. జస్ట్ నార్మల్ అన్ని స్టోరీస్ లాగా కాకుండా, ఆ థియేటర్ లో కూడా నువ్వు నిన్న చూసినావు కదా, సడన్ గా అరుస్తున్నారు, సడన్ గా యా థ్రిల్ ఫీల్ యా. అవుతున్నారు. So అంటే అది ఇట్ వాజ్ ఏ 3-4 ఎక్స్పీరియన్స్. జంప్ స్కేర్ మూమెంట్స్ ఉన్నాయి చూడు మూవీలో. వర్త్ ఇన్ ద థియేటర్. అదైతే దానికోసం వెళ్ళొచ్చు. రెగ్యులర్ హర్రర్ మూవీస్ లో కైండ్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది హర్రర్ మూవీ, బేసిక్ గా హర్రర్ మూవీ అంటే ఆ జానర్ మెజారిటీ కాదు కాబట్టి, యా. సడన్ సడన్ గా అవుతుంటాయి కాబట్టి మనం కూడా ఆబ్వియస్లీ భయపడ్డాం మధ్యలో కొంచెం. యా యా. అండ్ అదే ఆ విష్ కోరుకున్నప్పుడు వెంటనే హీరోయిన్ ని డార్క్ లో చూపించడం వాళ్ళ ఇంటి ముందు, దట్ ఈస్ వన్ ఇంపాక్ట్ఫుల్ ఫ్రేమ్ నాకు అది. ఆ తర్వాత అది మల్టిపుల్ టైమ్స్ కూడా ఉంది మళ్ళీ. అదే ఈ షాడోయింగ్ ఎఫెక్ట్ ఎగ్జాక్ట్లీ. మల్టిపుల్ చోట్ల ఉంటది. తన వియర్డ్ బిహేవియర్ ఉన్నప్పుడల్లా డార్క్ లో ఎస్. చూపిస్తుంటాడు, ఫేస్ రివీల్ చేయకుండా. సో అంటే ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేం మనం, కానీ ఆ ప్యాటర్న్ ఒకటి నీట్ గా రాసుకొని నీట్ గా ఎగ్జిక్యూట్ చేసినట్టు అనిపించింది. ఎగ్జాక్ట్లీ. అంటే వాడు రాసుకోవడం కూడా హ్యావ్ టు ప్లే విత్ లైటింగ్ అండ్ సౌండ్ అండ్ కెమెరా యాంగిల్, అంతే ఇదే పెట్టుకున్నాడు. అంటే ప్రతి సెకండ్ నాతోనే ఉండాలి అనుకునే ఒక పిచ్చి అబ్సెషన్ నుండి, ఆబ్వియస్లీ టైటిల్ కూడా అబ్సెషనే కాబట్టి, సో యా యా. ఆ పిచ్చి అబ్సెషన్ ఉంటే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నట్టుగా కైండ్ ఆఫ్ స్టోరీ వెళ్తుంది. స్టోరీ. యా బట్ దెన్ ఓ మధ్యలో ఒక పాయింట్ ఎక్కడ అంటే, తను పడుకొని ఏం నువ్వు మాట్లాడుతున్నావు అంటే, నేను కదా తను పడుకుంది నేను మాట్లాడుతున్నా అంటే, యా. డ్యూయల్ పర్సనాలిటీ కూడా చూపిస్తారు కదా. అక్కడ నుండి ఇంట్రెస్టింగ్ అవుతుంది మూవీ, ఇంకెట్ వెళ్తుంది అనుకున్నా. మనం విన్న హైప్ కి దీనికి ఓ ఇంతేనా అన్న వరకు వచ్చేసింది. క్లైమాక్స్ అయితే మేజర్లీ కరెక్ట్. యా. ఇటు ఒక యాంగిల్ ఏదో ఓపెన్ చేస్తున్నాడు, ఇంకా ఎక్కడ నుంచి ఆడుకుంటాడు, మొత్తం రఫ్ ఆడిస్తాడు అనుకున్నప్పుడు, అక్కడ నుండి ఇంకా ప్లేన్ అండ్ సింపుల్ కింద అయిపోయింది. ఆఫ్ కోర్స్ నీకు క్లైమాక్స్ తెలుసు ఏం అవ్వబోతుందని గెస్ చేయొచ్చు. తెలుసు. ఇదే జరగాలి, ఎందుకంటే దేర్ ఇస్ నో వే అవుట్. ఇంటెలిజెంట్ గా ప్లే చేసి చేయడానికి కూడా ఏం లేదు. యు నో ద వే అవుట్. సో ఎట్లా లీడ్ అవుతాయి ఆ స్టెప్స్ దానికి అనే దాన్ని బాగానే తీసుకొచ్చాడు. ఆ క్లైమాక్స్ ఒకటే నాకు అంటే అరే ఇంతేనా అన్న ఒక ఫీలింగ్ అయితే మిగిలిపోయింది. యా. సేమ్ థింగ్. అంటే ఎప్పుడైతే మనకు ఇండియన్ దీంట్లో ఇంటర్వెల్ ఇచ్చారో దాని తర్వాత ఆడుకుంటాడు అనుకున్న స్టేజ్ నుంచి ఓకే 2-3 ఇంపాక్ట్ఫుల్ సీన్స్ పడతాయి. అంటే మనకు తెలుసు అది జరుగుతుందని, బట్ ద ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్, ఎస్పెషలీ ద కార్ సీన్ ఒకటి. వా అన్ఎక్స్పెక్టెడ్ కదా. అంటే అంటే అది ఈవెంట్ ఎక్స్పెక్టెడ్. ఈజ్ ఎక్స్పెక్టెడ్, యా. ఎప్పుడు అవుతుంది ఎలా అవుతుంది అనేది అసలు అది మెయింటైన్ చేయడం గ్రేట్ అసలు. అది ఇంపాక్ట్ క్రియేట్ సడన్ గా చేసింది. తీసుకొచ్చేస్తాడు. యా యా.
అండ్ ఇది కూడా నువ్వు అన్నట్టు ఇందాక సబ్స్టెన్స్ తో కంపేర్ చేసావు కదా, సబ్స్టెన్స్ కూడా లాస్ట్ ఒక మేబీ 15-20 మినిట్స్ ఇంకా కేయాస్ అది కంప్లీట్. ఇది కూడా సేమ్ థింగ్ నన్ను అడిగితే, ఇది కూడా మొత్తం కేయాస్ లోకి వెళ్తది. అండ్ క్లైమాక్స్ ఇంకా మనకు మధ్యలోనే అర్థమైపోయింది, మన ఇద్దరం మాట్లాడుకున్నాం కూడా, ఓకే ఇంకా అది ఇది జరగాల్సిందే. జరగాల్సిందే ఇంకా. యా యా సో అది ఎట్లా జరుగుతుంది అని వెయిట్ చేస్తున్నప్పుడు సడన్ గా మళ్ళీ హీరోయిన్ డిడ్ సంథింగ్ అనేది, అది బాగా అది ఒక చిన్న బాగా అనిపించింది పాయింట్. బట్ ఓవరాల్ నువ్వు అన్నట్టు లైక్ హైప్ ఇచ్చినంత ఉందా అంటే నాకు హైప్ ఇచ్చినంత అయితే లేదు. ఇట్లాంటివి హైప్ ఇచ్చినంత లేదు. ఇట్లాంటివి చూసినాం మనం, ఇట్లాంటి స్టోరీస్ కానీ ఇవి కానీ చూసినాం. అండ్ బట్ ఓవరాల్ ఈజ్ ఇట్ అ మూవీ వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్? ఎస్, ఫర్ ది పర్ఫార్మెన్సెస్, డెఫినెట్లీ yes. ఫర్ ది ఎక్స్పీరియన్స్, సౌండ్ అండ్ లైటింగ్ ఎక్స్పీరియన్స్ కి, పర్ఫార్మెన్సెస్ కి, ద వే హీ ఓపెన్ స్టోరీ, వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్స్ టూ మెనీ క్యారెక్టర్స్ ఏం లేవు మూవీలో. తిప్పి కొడితే 4-5 మేజర్ క్యారెక్టర్స్ ఉంటాయి అంతే. సో వాళ్ళ మధ్యలోనే అటు ఇటు తిరగడం, స్టోరీ అన్ఫోల్డ్ చేయడం, వీళ్ళు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనే విషయం కూడా మెల్లిగా డైలాగ్స్ లోనే ఓపెన్ అవుతూ మెల్లిగా లేయర్స్ ఓపెన్ చేస్తూ వెళ్తాడు. బట్ దెన్ అదే క్లైమాక్స్ కి అంటే మనం ఇండియన్ ఆడియన్స్ కింద చూసుకుంటే రష్ చేసినట్టు అనిపించచ్చు, బట్ ఇదే జరగాలి అని తెలుసు, ఇలాగే అవుతుంది అని తెలుసు. అండ్ కొన్ని లిబర్టీస్ కూడా తీసుకున్నారు మధ్యలో. ఆబ్వియస్లీ పోలీస్ గిలీస్ ఏముండదు సినిమాలో. యా ఎగ్జాక్ట్లీ, నేను అక్కడికే వస్తున్నా. సో కొన్ని లిబర్టీస్ తీసుకున్నారు. టార్గెట్ ఈ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని అనుకున్నాడు తప్ప దీని ఒక ప్రాపర్ స్టోరీ, ఎండింగ్, కంక్లూజన్, రెగ్యులర్ స్క్రీన్ ప్లే స్టాండర్డ్స్ ఏది ఫాలో అవ్వాలని అనుకున్నట్టయితే అనిపించలేదు. వాడి క్రాఫ్ట్ ని మంచిగా చూపిస్తున్నాడు, ఇది చేయగలుగుతా, ఇది చేయగలుగుతా. నువ్వు అన్నట్టు ఐ థింక్ ఎవ్రీథింగ్ రాసుకున్నాడు అనుకుంటా, లైటింగ్ తో సహా, సౌండ్ తో సహా, ఇక్కడికి రావాలి, ఇక్కడికి ఇది రావాలి, ఎస్ ఎస్. సో ఓవరాల్ పర్ఫార్మెన్సెస్ గురించి అయితే డెఫినెట్లీ మాట్లాడుకోవాలి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎస్, అసలు చింపేసింది. అంటే సడన్ గా వైలెన్స్ చూపిస్తుంది, మళ్ళీ సడన్ గా సెటిల్ గా అయిపోయి ఏం లేదు బేబీ, ఇట్స్ ఓకే బేబీ ప్లీజ్, ఆ వేరియేషన్ అనేది. అంటే ఒక సీన్ ఏది మన ఇంటర్వెల్ సీన్ అట్లే నిల్చొని ఉండిపోతుంది చూడు, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం షీఈ్ లైక్ దట్ అని నువ్వు నేను అనుకున్నాం, అది అవుతుందని తెలుసు కానీ ఆ షాక్ వాల్యూ ఒకటి ఉంటది, ఆ షాక్ వాల్యూ ఒకటి ఉంది చూడు, అది సూపర్ అది. అండ్ హీరో కూడా ఆ అమాయకత్వం గానీ, ఆ వల్నరబిలిటీ, అంటే ఎవరు లేరు నాకు, ఐఎమ్ డౌన్ అన్న టైంలో ఎట్లా బిహేవ్ చేస్తాడు అనేది చూపించాడు. వల్నరబుల్ క్యారెక్టర్ కి ఐ థింక్ యాప్ట్ కాస్టింగ్ ఇది, అందరు రోల్స్ కి పర్ఫెక్ట్ కాస్ట్ చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ నాకు అదే అనిపించింది, సడన్ గా ఏమన్నా చేయొచ్చు, ఏం చేస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్ యాక్చువల్లీ మూవీ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ హాఫ్ లో అంటే అదే ఇంటర్వెల్ కి ముందు పడుకుంటారు ఇద్దరు, థియేటర్ మొత్తం ఒక్కసారిగా స్టే అని అరిచినప్పుడు అదొకటి మంచి ఎక్స్పీరియన్స్. అదొకటి మంచి, డెఫినెట్లీ మొమెంట్స్ ఉన్నాయి. బట్ గోయింగ్ విత్ యునో కొంచెం లో ఎక్స్పెక్టేషన్స్ అని కాదు కానీ, కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అంతే అంతే. యా, ఇట్స్ అ గుడ్ మూవీ. అండ్ ఫర్ ది థియేటర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ ఒకటి పాయింట్అవుట్ చేయాల్సింది ఏంటంటే, ఇట్స్ అ పక్కా ఏ-రేటెడ్ మూవీ. సో ద వైలెన్స్ కానీ డిస్టర్బింగ్ కూడా ఉండొచ్చు, అంటే కొంతమందికి డిస్టర్బింగ్ కూడా ఉండొచ్చు, లివ్ ఇన్ ఉండే వాళ్ళకి కొంచెం డిస్టర్బింగ్ ఉండొచ్చు. ఇది అఫ్ కోర్స్ ఇది కంప్లీట్ యుఎస్ కాంటెక్స్ట్ లో సెట్ అయ్యి ఉంది కాబట్టి స్టోరీ అది అంతా న్యాచురల్ గా అనిపిస్తుంది, కానీ ఇండియన్ కాంటెక్స్ట్ లో చూసినా కూడా కొంచెం డిస్టర్బింగ్ అనిపించదు. మెటీరియల్ కంటెంట్ కొంచెం ఏమో మరి, ఐ థింక్ వి హావ్ సీన్ మెనీ మూవీస్ ఆఫ్ దిస్ కైండ్ అని అనిపించింది నాకైతే. సెన్సిటివ్ కాదు, కొంచెం డిస్టర్బింగ్ అండ్ కొంచెం డిస్టర్బింగ్. ఎస్. సో ఓవరాల్ ఇట్స్ నాట్ వర్త్ ది హైప్, బట్ definitely a theatrical experience. Definitely. For the direction, for the technical departments, and especially for the heroine performance. No, bro. Almost same. So that is obsession. After a very long time, okay, ఒక మంచి మూవీ చూసాము థియేటర్ లో అనేది, అది ఫీలింగ్ వచ్చింది. సో నెక్స్ట్ ఈ వీక్ హోప్ఫుల్లీ పెద్దితో కంటిన్యూ చేద్దాం. యా, నెక్స్ట్ వీడియో పెద్ది దింపుదాం అని కోరుకుందాం. చలో భయ్యా, till then. See you then. Bye. చలో, bye.